వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. మాట నిలబెట్టిన కాకి. ఒకసారి ఒక సుందరమైన చెట్లు, పుష్పాలు, పచ్చటి పొలాలతో నిండి ఉన్న ఊరిలో ఓ తెలివైన కాకి ఉండేది. అది ఎప్పుడూ నిజాయితీగా, నెమ్మదిగా ఉండేది. తనకు పని చేయడమంటే చాలా ఇష్టం, కానీ దాని శరీరం చిన్నది కాబట్టి తినడానికి పెద్దగా ఎక్కడికి వెళ్ళలేకపోయేది. ఒకరోజు అది తోటల్లో కూర్చుంటే ఓ చురుకైన కోతి అటుగా వచ్చింది. ఆ కోతి కోపంగా ఉండేది కాని ఒక్కోసారి మంచి మాటలతో ఆకర్షించేది. కాకిని చూసిన వెంటనే కోతి ఇలా అంది, కాకమ్మా, మనిద్దరం స్నేహితులు అవుదామా? నేను రోజూ వేటకు వెళ్లి పండ్లు, కాయలు తెస్తాను. మనిద్దరం వాటిని పంచుకుందాం. నువ్వు నాతో ఉంటే ఒంటరితనం పోతుంది. కాకికి ఆనందం వేసింది. నిజమైన మిత్రుడు దొరికాడని భావించింది. 2 రోజులు కోతి చెప్పినట్టు చేసింది. ఎన్ని పండ్లు తెచ్చినా అవి కాకితో పంచుకుంది. ఇద్దరూ కలిసి బాగా నవ్వుతూ తిన్నారు. 3వ రోజు కోతి వద్ద ఏ పండ్లు లేవు. కాకి ఆశగా అడిగింది, ఏమయింది కోతి స్నేహితుడా, ఈరోజు ఏమి తెచ్చావు? కోతి తేలికగా నవ్వుతూ ఇలా అంది, నీవు ఏమీ చేయకుండా కూర్చుంటావు, తినడానికి మాత్రం ముందుంటావు. నాకు కావాలంటే నేను ఒక్కదాన్ని తినగలను. ఇకపై నేను నా దగ్గర ఉన్నవి నాకే ఉంచుకుంటాను. కాకికి ఆశ్చర్యం వేసింది. కానీ కోతిని ఏమీ అనకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది. అదే రాత్రి కాకి ఓ ఆలోచన చేసింది. తదుపరి రోజు ఉదయం అది కోతి రోజూ వెళ్లే తోట దగ్గరకి వెళ్లి గట్టిగా కూతలు వేసింది. రైతు ఆ శబ్దం విని వచ్చాడు. కోతిని తోటలో పండ్లు తింటూ చూసి కోపంతో కొట్టి తిప్పి పంపించాడు. కోతి బాధతో తిరిగొచ్చి కాకిని చూసి అడిగింది, నీవేనా రైతును పిలిచింది? కాకి శాంతంగా నవ్వుతూ అంది, నేను ఎవరికీ హాని చేయను. కాని నీవు నన్ను మోసగించావు. మాట నిలబెట్టలేదు. నువ్వు చేసిన కర్మ నీకు తిరిగొచ్చింది. నిజమైన స్నేహితులు మాట ఇవ్వగానే నిలబెట్టుకుంటారు. కోతి తల వంచింది. తప్పు చేసింది అని అర్థమైంది. ఇకపై కాకి చెప్పినట్టు నమ్మకంగా ఉండాలని నిశ్చయించింది. నీతి: నమ్మకాన్ని పోగొట్టుకోవడం సులువు, కానీ తిరిగి సంపాదించడమంటే చాలా కష్టం. మాట ఇచ్చినవాడు, దానిని నిలబెట్టుకున్నవాడే నిజమైన మిత్రుడు. Thank you so much for watching. Please like, share and subscribe.